భూమి లేని పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డుల జారీపై కూడా కీలక అప్డేట్ ఇచ్చింది. వీటితో పాటు మరికొన్ని అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేసింది. అలాగే ఈ కార్ రేస్ లో గవర్నర్ పర్మిషన్ పై చర్చించి కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 5 గంటలకు పైగా జరిగిన కేబినెట్ భేటీలో 5 ఆర్డినెన్స్లకు ఆమోదం తెలిపారు. ముఖ్యంగా రైతు భరోసాపై కేబినెట్ లో కీలకంగా చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి నుంచి రైతు భరోసా అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఆర్ఓఆర్ చట్టంపై సుదీర్ఘంగా చర్చించారు. ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనానికి ఆమోదం తెలిపారు. అలాగే పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు, స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఇక భూమి లేని పేదలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా డిసెంబర్ 28వ తేదీన 6,000 రూపాయలు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇక సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు కేబినెట్ లో కూడా ఈ కార్ రేస్ లో గవర్నర్ పర్మిషన్ పై చర్చ జరిగింది. కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారని ప్రభుత్వం వెల్లడించింది. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారని, సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని ప్రభుత్వం తెలిపింది. ఈ కార్ రేస్ వ్యవహారంలో చట్ట ప్రకారమే దర్యాప్తు కొనసాగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టుబడుల లెక్క ఏసీబీ తెలుస్తుందన్నారు. ఈ వ్యవహారంలో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారో లేదో తనకు తెలియదన్నారు. అయితే కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందనడం బీఆర్ఎస్ నేతల అహంకారపూరిత మాటలకు నిదర్శనమని మండిపడ్డారు మంత్రి పొంగులేటి. ఈ రేస్ అంశంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ పై కూడా చర్యలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవని స్పష్టం చేశారు. కానీ అవినీతి మాత్రం ప్రజల ముందు ఉంచుతామన్నారు పొంగులేటి. మొత్తంగా ఈ ఫార్ములా రేస్ వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకోవడంతో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.